హాయ్ హలో వెల్కమ్ టు కజిన్స్ క్లస్టర్. నేను మీ ఆర్కే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను అండి. నేను ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. సో మన దగ్గర ఉన్న ఎలాంటి వెజిటేబుల్స్తో అయినా ఇదే రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. సింపుల్గా ఒక 5 to 8 minutes లోపు మీకు కర్రీ అనేది ఈజీగా మనం తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ముందుగా నేను పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నేను 2 cups ఆఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాను ఈ కర్రీ చేయడానికి. కొంచెం పసుపు అండ్ జీలకర్ర తీసుకొని కరివేపాకు కూడా తీసుకున్నాను. మీకు ఇష్టమైతే స్పైసెస్గా మనము ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే వేయట్లేదు. ఇది బాగా వేగాక ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వేగించాను. సో నేను వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ ఆనియన్ అనేది తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఆనియన్ బాగా కుక్ అయ్యాక ఇందులో చిల్లీస్ కూడా తీసుకోవాలి. ప్రెజెంట్ నా దగ్గర అయితే కర్రీ చిల్లీస్ అయిపోయినాయి అండి, అందుకని నేను పెప్పర్ చిల్లీ తీసుకున్నాను. సో ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకని ఒక్క చిల్లీ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసాను. సో నేను ఈ రోజు మిక్స్డ్ వెజిటేబుల్స్ అని చెప్పాను కదా, ఈ చూపించిన ప్యాకెట్ నాకు స్టీమ్ వెజిటేబుల్స్ ఇలాగా అవైలబుల్గా ఉంటాయి ఇన్స్టెంట్గా కట్ చేసి. సో ఇది నేను ఓవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఈ కవర్తో పెట్టేస్తే 4 minutes టైం సెట్ చేస్తే మంచిగా ఉడికినట్టు వెజిటబుల్స్ వచ్చేస్తాయి. సో నాకు ఈజీ టైం సేవింగ్ అనమాట. ఫాస్ట్గా రెసిపీ అయిపోవాలన్నా వెజిటేబుల్స్ బాగా ఫాస్ట్గా ఉడికిపోతాయి. అండ్ ఎప్పుడు ప్రిఫర్ చేయను, ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా కుక్ చేయడానికి మాత్రమే. సో నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని బాగా కుక్ చేసుకుని ఇందులో నేను 1 tablespoon గరం మసాలా, 1.5 tablespoon చిల్లీ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసాను. సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పి నేను మ్యాక్సిమం రెసిపీస్లో స్పైసెస్ తగ్గించేసాను అండి. సో నేను జనరల్గా అయితే నేను చూపించిన క్వాంటిటీకి ఇవి డబల్ తీసుకోవాలన్నమాట స్పైసెస్. సో ఇది బాగా కుక్ అయ్యాక ఇందులో నేను వాటర్ తీసుకున్నాను. సో మీరు వెజిటబుల్స్ చూడొచ్చు, నేను స్వీట్ కార్న్, బీన్స్ అండ్ క్యారెట్, టమాటా అండ్ అలాగే మీరు చూడొచ్చు నేను స్వీట్ కార్న్ యూజ్ చేశానని ఏమనుకోవద్దు, పచ్చి బఠానీ కూడా యూజ్ చేశాను. ఏం వెజిటబుల్స్ వేసుకున్నా కూడా కర్రీ అవసరం ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చెక్ చేసేయండి. అంతే, ఇన్స్టెంట్గా కర్రీ రెడీ.